హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు రుణాలు, పంటలకు ప్రోత్సాహకాలపై అధికారులతో చర్చించారు. పట్టుగుళ్ల పెంపకం రైతులకు ప్రోత్సాహక ఇన్సెంటివ్ను అందజేశారు మంత్రులు. రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు భట్టి విక్రమార్క. వ్యవసాయం, హౌసింగ్, విద్య రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. రైతులు, నిరుద్యోగులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాలు చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అధికార రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. రానున్న 5 ఏళ్లలో డ్వాక్రా సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వబోతున్నామన్నారు భట్టి. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని చెప్పారు. వ్యవసాయం తమ ప్రభుత్వ ప్రాధాన్యతమన్నారు భట్టి. రుణాలు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం వద్దని, రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించే పరిస్థితి వస్తే ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు భట్టి. గత పాలనలో జరిగిన పొరపాట్లను బ్యాంకర్లు చేయొద్దని ఆదేశించారు మంత్రి తుమ్మల. రైతులు ట్రాక్టర్లు తీసుకుంటే పొలాలను తాకట్టు పెట్టుకుని తీసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రైతులకు ఎలాంటి తాకట్టు లేకున్నా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. 1,000 కోట్లు ఎగ్గొట్టిన వ్యాపారుల దగ్గర రుణాలు ఎందుకు రికవరీ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ పాల ఉత్పత్తి లేదన్న తుమ్మల పాడి పరిశ్రమ కోసం బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సూచించారు.